హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. కొత్త వాళ్ళు చూసే ముందు ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇచ్చి వీడియో చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. క్రికెట్ రివ్యూస్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను, ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. వ్యూవర్షిప్ ఆగిపోయింది. మరి ఈరోజు విషయానికి వస్తే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ డే. ఫస్ట్ డే నిన్న, ఈరోజు సెకండ్ డే బౌలింగ్ 149కి బంగ్లాదేశ్ ఆల్అౌట్ అయిపోయింది. ఇండియా బౌలింగ్కి బంగ్లాదేశ్ బ్యాటర్స్ అయితే వాళ్ళు బలైపోయారు. వాళ్ళ వల్ల కాలేదు. బుమ్రా అయితే 4 వికెట్లు, ఆకాశ్దీప్ ఫస్ట్లోనే 2 వికెట్లు, స్పిన్నర్స్కి 2 వికెట్లు, జడేజాకి స్పిన్నర్కి 2 వికెట్లు పడ్డాయి అండ్ సిరాజ్కి 2 వికెట్లు. 149కి ఆల్అౌట్ అయ్యారు. అయితే ఈరోజు రివ్యూ చెప్పుకుందాం. ఫస్ట్ నుంచి చెప్పుకుందాం. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు అయితే ఇండియా నిన్న 339 నుంచి స్టార్ట్ అయింది. జడేజా అయితే తొందరనే అవుట్ అయిపోయాడు. ఈరోజు 86 కానీ తొందరనే అవుట్ అయిపోయాడు. టస్కిన్ అహ్మద్కే వికెట్ ఇచ్చేసారు 3. ఆకాశ్దీప్ వచ్చి కొంచెం అటాక్ ఆడిండు, 17 రన్స్, తొందరనే అవుట్ అయ్యిండు. అశ్విన్ ఒక్కడే నిలబడిపోయాడు. అశ్విన్ కూడా ఇక క్యాచ్ ఇచ్చేసి వచ్చేసిండు ఇక ఫాస్ట్ ఆడడానికి వెళ్ళిపోయి. ఇక అయితే 376 వరకు వచ్చింది స్కోర్. అశ్విన్ అయితే సూపర్ ఇన్నింగ్స్, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడారు. జడేజా అండ్ అశ్విన్ నన్ను మనం చూసిందే, తెలిసిందే. మరి ఈరోజు బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ బుమ్రా బౌలింగ్లోనే అయిపోయింది. ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. బుమ్రా బౌలింగ్లో, ఆకాశ్దీప్ బౌలింగ్లో ఫస్ట్ లైన్ కట్టేసారు వాళ్ళు. లాస్ట్లో కొంచెం పార్ట్నర్షిప్ 20-20 వచ్చేసి ఆ 149 కూడా వచ్చింది. లేకుంటే 120 లోపలనే అయిపోయేది. అసలు మన వాళ్ళు ఫాలోని ఆడిపియాల్సింది. ఫాలోని ఆడిపించింటే రేపు మ్యాచ్ అయిపోయేది. ఈరోజు వికెట్స్ ఎన్ని పడ్డాయి? ఫస్ట్లో చెన్నైలో ఫస్ట్ టైం 17 వికెట్స్ పడ్డాయి. 17 వికెట్స్ అంటే మన 4 వికెట్స్, మనం 6 వికెట్స్తో స్టార్ట్ చేసాం కదా. 17 వికెట్స్, 17 వాళ్ళు ఆల్అౌట్ అయ్యారు. 10 వికెట్స్ మళ్ళీ వాళ్ళు 3. మన ఇండియా 81 for 3, మళ్ళీ రోహిత్ శర్మ, కోహ్లీ అవుట్ అయిపోయారు. జైస్వాల్ అవుట్ అయిపోయింది ఈరోజు తొందరగా. 81 for 3, ఆల్రెడీ 308 పార్ట్నర్షిప్ ఉంది. రేపైతే బ్యాటింగ్ ఆడతారు. మనల్ని చాలా వరకు డిక్లేర్ చేయరు, ఎందుకంటే బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసమైనా బ్యాటింగ్ ఆడతారు. అందుకని కూడా వాళ్ళకి ఫాలోని ఆడిపించలేదు. ఫాలోని ఆడిపించింటే ఇంకా చాలా రన్స్ కూడా ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆడకపోయేది. రేపు మ్యాచ్ అయిపోయేది. రేపు సగం హాఫ్ డే వరకే మ్యాచ్ అయిపోయేది, 2.5 డే. రేపు మన బ్యాటింగ్ కోసం అయితే ఆడుతున్నారు. మన వాళ్ళు బ్యాటింగ్ ఆడాలని బ్యాటింగ్ ఆడుతున్నారు. 3 days, రేపు 4th డే, ఎల్లుండి హాఫ్ డే వరకు మ్యాచ్ అయిపోతుంది. మన బౌలింగ్లో అయితే బుమ్రాకి, ఆకాశ్దీప్, సిరాజ్, జడేజాకి 2 వికెట్లు పడ్డాయి. అశ్విన్కి వికెట్లు పడలేదు. ఇక్కడ వచ్చి శుభం గిల్ చెప్పుకోండి. సెకండ్ ఇన్నింగ్స్ అయితే 33 నాట్అవుట్గా ఆడుతుండే. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ తొందరనే అవుట్ అయిపోయిండు. అండ్ విరాట్ కోహ్లీ కొద్దిసేపు ఆడిండు, 17 రన్స్ అవుట్ అయిపోయాడు. మరి పంట అయితే క్రీజ్లో ఉండు. శుభం గిల్కి ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్ రికార్డ్ మంచిగానే ఉంది. ఇంకా రేపు శుభం గిల్ అండ్ రిషబ్ పంట్ ఇంకా బ్యాటింగ్ మొత్తం అయితే ఆడతారు. మరి ఇంపార్టెంట్ విషయం అయితే రేపు బ్యాటింగ్ ఆడతారు. ఎల్లుండి అయితే మ్యాచ్ అయిపోతుంది. ఈరోజు వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే టస్కిన్కి 3 పడ్డాయి, కానీ హసన్ మహమ్మద్కి 5 వికెట్స్ పడ్డాయి. 5 వికెట్స్. మళ్ళీ పాకిస్తాన్తో కూడా మంచిగా వేసిండు. పాకిస్తాన్ బ్యాటర్స్ అయితే వీళ్ళ బౌలింగ్కి పేరు, అందుకని టెస్ట్ సిరీస్ గెలిచి వచ్చారు. కానీ మన ఇండియా దగ్గర అంత సీన్ లేదు, కానీ బౌలింగ్ బాగానే వేసారు, పర్వాలేదు అనుకోవచ్చు. కొత్త బాల్తో అయితే బాగా వేస్తున్నారు. ఫాస్ట్ బౌలర్స్ అయితే బాగా వేస్తున్నారు, పర్వాలేదు, మంచిగా రాణిస్తున్నారు. బ్యాటింగ్లో మాత్రం లేదు. మన బౌలింగ్కి తట్టుకుంటారు, వాళ్ళు ఆడలేరు. టెస్ట్ మ్యాచ్ అయితే రేపు ఎల్లుండి అయిపోతుంది మ్యాచ్. మరి క్రికెట్ అప్డేట్స్, రివ్యూస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.